హలో ఆల్. సో పింపుల్స్ రిడ్యూస్ చేసుకోవడానికి నేనైతే మనకు కొన్ని టిప్స్ చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి దేనివల్ల పింపుల్స్ వస్తున్నాయో దానిపైన అయితే వర్క్ చేయాలి. అయితే డాండ్రఫ్ తగ్గించుకోవాలి. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయితే అది, స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే లైక్ మన లైఫ్ స్టైల్ అయితే దేనివల్ల పింపుల్స్ కాజ్ చేసేలా చేస్తున్నాయో అదైతే మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ కేర్. మొన్న అయితే ఒక టిప్ షేర్ చేశాను కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న కొన్ని లీవ్స్ కూడా మన పింపుల్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ చేస్తాయండి. నాకు తెలిసినవి అయితే 4 టైప్స్ ఆఫ్ ఆకులు. అవన్నీ చాలా ఈజీగా మన ఊర్లో లేదంటే ఇంట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి తులసిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో ఈ పింపుల్స్ రిడక్షన్ అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్, ఆల్రెడీ మొన్న అయితే చెప్పాను. సో ఇంకోటి ఏంటి, నీమ్, వేపాకు. ఇంకోటి వచ్చేసి మోరింగా అంటే మునగాకు. వీటిలో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అంటే లైక్ పింపుల్స్ కాజ్ చేసే బ్యాక్టీరియా అలాంటివి ఏవైనా ఉంటే వాటిని అయితే చంపుతుంది అనమాట. ఈవెన్ ఈ పస్సు వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. అండ్ మన ఫేస్ చాలా క్లియర్గా, గ్లోయింగ్గా కూడా ఈ లీవ్స్ వల్ల అయితే మనకు వస్తుంది. సో వీటిని ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ వాటిని దంచి పసరలా తీసి ఆ ముద్ద అలాంగ్ విత్ దట్ పసర ఎక్కడైతే మనకు పింపుల్స్ వస్తున్నాయో అక్కడ పెట్టేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి హ్యాపీగా. రోజుకి ఒక రకమైన ఆకు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఒక 10 డేస్లోనే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా బట్ రోజు చేయాలి. ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే మంచి రిజల్ట్స్ చూడాలి అంటే. సో ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో అండ్ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో. బాయ్ బాయ్.